బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు. I'm arguing with you guys. Those who are getting coaching, banking coaching, they are out there. My best wishes to you all. ఇటువంటి సాయంకాలం వేళ సాయం సంధ్య వేళ ఆహ్లాదకర వాతావరణంలో చక్కగా కింద నుంచి చూస్తూ ఉన్నాం. అది క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ అయినా, మోడర్న్ డ్యాన్స్ ఫామ్ అయినా, లేదా ఎక్కచెక్క చెక్క చెక్క అంటే దాని పాట అయినా కూడా పిల్లలు చాలా ఎటువంటి స్టేజ్ ఫియర్ లేకుండా ఫియర్లెస్గా పర్ఫామ్ చేశారు. చాలా ముచ్చటగా ఉంది. 9 నెలల క్రితం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యత ఇచ్చినప్పటి నుంచి విపరీతమైన ఒత్తిడిలో ఉన్నాం. ఆ ఒత్తిడికి చాలా కారణాలు ఉన్నాయి. అది రాజకీయాలు మాట్లాడినట్టుకుంటున్న ఈ సంవత్సరాలు విధ్వంసం సరిచేసే క్రమంలో ఒత్తిడిలో ఉంటాం. కానీ ఇవాళ అక్కడ కూర్చొని వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తుంటే ఆ ఒత్తిడి అంతా వెళ్ళిపోయింది. ప్రశాంతంగా అనిపించింది. ఆ చిన్నారులకి అందరికీ ఆశిస్తుంది. When I was entering into the primary, I was just wondering where I was going to. Because I found everywhere students on the roads, on the corners, on the tea stalls, even on the buildings. It was a ocean of students. I really was wondering, I asked my friend, ఎక్కడికెళ్తున్నాం పరీక్ష అంటే ఇట్లే ఉంటుందన్నా ఇక్కడ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించారు. అన్న దశగిరెడ్డి గారు he just did not build an institution, he built an empire. మొఘల్ సామ్రాజ్యం నిర్మించారు. కృష్ణదేవరాయలు గారు రాయల సామ్రాజ్యం నిర్మిస్తే ఈ నంద్యాల పట్టణంలో విద్యా సామ్రాజ్యాన్ని దశగిరెడ్డి గారు నిర్మించారు. మీ అందరికీ తెలిసి కూర్చున్న వాళ్ళందరూ కూడా, ఇంక్లూడింగ్ నేను, మీరందరూ కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారు. మరి కాబట్టి ఏం చేయాలి? మనం బాగా చక్కగా చదువుకోవాలి. డిసిప్లిన్ ముఖ్యం కలిగి ఉండాలి. ఇప్పుడు ఎందుకు ఏర్పాటు చేశారు ఈ సభ? ఇప్పుడు మళ్ళీ 10th క్లాస్
ఎగ్జామ్స్ రాయబోతున్నారు అంటే అవుట్గోయింగ్ చిల్డ్రన్కు మేము స్వాగతిస్తూ మీరు బాగా చక్కగా బాగా విద్య రాయాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, మంచి భవిత మీకు కలిగి ఉండాలి అన్న ఒక ఇన్స్పిరేషన్తో ఈ ప్రోగ్రామ్ ఇక్కడ మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం. గత బ్యాచ్ లో ఏమైంది? గత బ్యాచ్ లో 594 మార్క్స్ తీసుకున్నారు 600కు. ఎంతమందికి వచ్చాయి? 594, 593, 592, 591 ఏదో వచ్చే మార్క్స్, సంతోషం. మరి ఇప్పుడు ఈ బ్యాచెస్ లో మీరు వెళ్ళబోతున్నారు, 10th క్లాస్ ఎగ్జామ్ రాయబోతున్నారు, బహుశా మార్క్స్ 19 వచ్చినా మనము అనేది అర్థం చేసుకోవాలి. డియర్ చిల్డ్రన్, మీరు డిసిప్లైన్ అనేది నేర్చుకోవాలి. ప్రతి మీటింగ్ లో చెప్పేది ఇదే, చాలా ముఖ్యం డిసిప్లిన్. డిసిప్లిన్ ఉంటే ఆటోమేటిక్ గా పేషెన్స్ అనేది వస్తుంది. ఆ పేషెన్స్ ఎప్పుడైతే వస్తుందో ఇట్ లీడ్స్ టు ది ఇంటెలిజెన్స్. ప్రతి వ్యక్తికి ఇంటెలిజెన్స్ అనేది ఉంది, కాకపోతే ఇంటెలిజెన్స్ సక్రమంగా ఉపయోగించుకోవాలంటే వీ మస్ట్ హ్యావ్ పేషెన్స్.